సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ రైడింగ్ క్లబ్ వారు డిసెంబర్ 16 విజయ్ దివస్ పర్యావరణ పరిరక్షణ కోసం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు 150 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. ఇందులో 25 మంది పాల్గొన్నారు. దీనికి కరీంనగర్ రన్నర్స్ సైక్లింగ్ అసోసియేషన్ టీం సభ్యులు స్వాగతం పలికారు. రేణికుంట టోల్ ప్లాజా నుంచి కరీంనగర్ వరకు వారిని తోడుగా తీసుకురావడం జరిగింది. దీనికి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఐబీ హై పాఠశాలల చైర్మన్ పసుల మహేష్, 9వ బెటాలియన్ ఎన్సీసీ కల్నల్ డేనియల్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ కూడా స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి స్థానిక ఐబీ హై పాఠశాల వద్ద ఎండ్ పాయింట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ వారికి ఎండ్ పాయింట్లో భోజన వసతితో పాటు ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. ఈ పార్లమెంటు రైడింగ్ క్లబ్లో మాజీ సైనికులు, రక్షణ శాఖ సైనికులు 112 సైక్లింగ్ యాక్టివిటీస్ పాల్గొన్నారు. ఇది 112వ సుదీర్ఘమైన సైకిల్ యాత్ర కరీంనగర్కు నామకరణంగా చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ రైడింగ్ క్లబ్ మెంబర్స్తో పాటు కరీంనగర్ 9వ బెటాలియన్ కల్నల్ డేనియల్, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ రన్నర్స్ సైక్లింగ్ అసోసియేషన్ తరపున మహేష్, కేఆర్సీఏ సభ్యులు అందరూ రవీందర్, అఖిల్, పరశురాం, నూతన్లు పాల్గొని విజయవంతం చేశారు. పార్లమెంట్ సైక్లింగ్ క్లబ్ సికింద్రాబాద్ వాళ్ళు హైదరాబాద్ నుంచి కరీంనగర్ 150 కిలోమీటర్స్ సైక్లింగ్ రైడ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము విజయ్ దివస్ డిసెంబర్ 16th సెలబ్రేషన్ విజయ్ దివస్ మరియు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఒక కాజ్ గురించి తీసుకొని ఒక 20 మంది సైక్లిస్టులు సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వచ్చారు. ఈరోజు 150 కిలోమీటర్లు. వారికి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ తరఫున మేము, తర్వాత డిస్ట్రిక్ట్ సైక్లింగ్ అసోసియేషన్ కెప్టెన్ రెడ్డి సార్, తర్వాత ఎన్సీసీ 9th బెటాలియన్ కల్నల్ డేనియల్ గారి ఆధ్వర్యంలో ఒక వామ్ రిసెప్షన్, వామ్ వెల్కమ్ చేసుకున్నాము కరీంనగర్లోకి. చేసుకొని స్థానిక ఐబీ హై స్కూల్లో ఎండ్ పాయింట్ ఇక్కడ. సో ఈరోజు ఇక్కడ మేము కలిసాము. సో 150 కిలోమీటర్ల సైక్లింగ్ రైడింగ్ చేసి ఒక కాజ్ కోసం ఒక ఉద్దేశంతో రైడ్ చేశారు. సో వాళ్ళందరికీ కరీంనగర్ ప్రజల పక్షాన మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం.